ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలుసు. రాజకీయాల్లో తాను ఎలాగో డిప్యూటీ సీఎం దాకా పోయాడు అనేది పక్కన పెడితే, వ్యక్తిత్వంలో పవన్ కళ్యాణ్ మొదటి వివాహం, రెండో వివాహం, మూడో వివాహం లాంటి అంశాలు తెరపైన బాగానే పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును, ఇటీవల పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ శ్రీ గురు తేగ్ బహదూర్ షాహీద్ సమగ్రంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా పూనమ్ కౌర్ స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, పూనమ్ కౌర్ ఎందుకు స్పందిస్తుంది? పవన్ కళ్యాణ్ పై చాలా కాలంగా ఆమె చాలా ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉంటుంది. దానికి నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా అని పక్కన పెడితే, తాను మాట్లాడే మాటలకు అయితే కొద్దిగా గొప్ప బేస్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది అని మాత్రం చాలామంది వినికిడి. ఇక తమ వారసత్వాలను మార్చుకొని దుర్మార్గులను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించారు. గురు తేగ్ బహదూర్ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారని, ఈ దుస్తుతులు నకిలీ చిరునవ్వులు ఆదర్శాన్ని కనిపించడం తప్ప మరొకటి కాదు అంటూ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన ఈ ట్వీట్ను చూసి పవన్ కళ్యాణ్కు సంబంధించిన నెటిజన్ ఒక వ్యక్తి పవన్ ఫోటోను పోస్ట్ చేస్తూ, ప్రాంతాల వారీగా విభజించే వారికి ఇది చెంపపెట్టు లాంటి చర్య అని వ్యాఖ్యానించారు. ఈ పోస్టుకు పూనమ్ కౌర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి పవన్ కళ్యాణ్ను మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణించారు. తన వారసత్వాన్ని కదలిక క్రైస్తవంలోకి మార్చిన వ్యక్తి గురు తేగ్ బహదూర్ బీజీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి అని ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్పై మరో నెటిజన్ స్పందిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనని, పవన్ కళ్యాణ్ ఎవరిని మత మార్పిడి చేయించలేదని, ఆయన పిల్లల్లో ఇద్దరు హిందువులేనని కౌంటర్ ఇచ్చారు. దీనికి పూనమ్ కౌర్ ఏకంగా సంచలనంగా మరింత అడుగు ముందుకేసి తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. ఇదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు, ఆ పిల్లలు తల్లిని అతని సోదరుడు వేధించాడు, సిగ్గుచేటు అంటూ ఆమె చేసిన పోస్టు కలకలం రేపింది. నిజంగా ఇలాంటి పోస్టులు పూనమ్ కౌర్ లాంటి వ్యక్తులు చేస్తుంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద పదే ఆరోపణలు చేస్తుంటే, వాస్తవం ఎందుకు లేకుండా ఈ వ్యాఖ్యలు వస్తాయి అనేది ఒక ఎత్తు అయితే, వాస్తవం ఉంది కాబట్టే పెద్ద ఎత్తున ఈమెను ఎవరు కూడా టచ్ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మధ్య ఏదో ఉంది, దానివల్లే ఈ పూనమ్ కౌర్ చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరి సన్నిహితుడిగా ఉంటున్న ఈ త్రివిక్రమ్ గారి గురించి కూడా చాలా పెద్ద ఎత్తున ఈమె కౌంటర్లు, విమర్శలు లాంటివి చేస్తుండడం చూస్తుంటే ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ అనేది కనబడుతుంది. ఆ సంథింగ్ ఈజ్ ఫిషీ అనే దానికి ఆధారాలు బలంగా ఏమీ లేకపోవడం వల్ల బహుశా దాని గురించి కానీ, ఆ అంశం గురించి కానీ ఎవరం కూడా పెద్దగా లోతుగా పోయే పరిస్థితి లేదు. ఏదేమైనా ఆ హోదాలు పెరగవచ్చు, అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరే విషయం. కానీ ఇలాంటి ఘటనల వల్ల, ఇలాంటి గతంలో చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల మాత్రం ఖచ్చితంగా ఎక్కడనో దగ్గర నుంచి వాతావరణంలో ఇలాంటి వినికిడి మాటలు ఇలాంటివి వస్తుంటాయి. దాన్ని తిప్పికొట్టలేని పరిస్థితి, అలాగని ఊరుకునే పరిస్థితి కూడా ఉంటుందంటే ఉండదు. ఇంకా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళకున్న అభిమానులు ఎవడెవడో అభిమానులారా మీరు రెచ్చిపోవాల్సిన పనులే, కామ్గా వదిలేయండి. అన్నెసెసరీ ఫీలింగ్స్కి వెళ్ళి అన్నెసెసరీ గొడవలకు వెళ్తే అది అధినేతగా ఉన్న, ఆ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆ వ్యక్తికి డ్యామేజ్ జరిగే కార్యక్రమం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు.